హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికలకు లేదంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఎన్నికలకు ఏ విజయాన్ని చాలా ఎక్కువగా మనం చూస్తాం. ఇక్కడ తమిళనాడులో టీవీకి అధ్యక్షుడు విజయ్ గారికి వచ్చినటువంటి విజయం గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నాం. కానీ నాకైతే వెస్ట్ బెంగాల్లో బీజేపీ పార్టీ అందుకున్నటువంటి విజయం చరిత్రలో నిలిచిపోయేటువంటి విజయం అంటే అది ఆయన ఒక్క బీజేపీ పార్టీకే కాదు, అక్కడ గెలిచినటువంటి క్యాండిడేట్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం. ఇక్కడ కూడా ఉన్నారు, బట్ అక్కడ విజయం గురించి చాలా గొప్పగా ఎందుకు మాట్లాడుతున్నారంటే కొంచెం వినండి, క్లారిటీగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లెఫ్ట్ భావజాలంతో ఎక్కువగా నిండిపోయారు. కొన్ని దశాబ్దాలుగా, అంటే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 77 సంవత్సరాల పాటు లెఫ్ట్ భావజాలంతోనే ఎక్కువగా వాళ్ళు అదే దాంట్లోనే ఉండిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీలు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, మమతా బెనర్జీ, వీళ్ళందరి భావజాలం కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అలాంటి భావజాలమే అక్కడ ఉండేటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి అలాంటి పార్టీలకి, అలాంటి వ్యక్తులకే వాళ్ళు ఓట్లేసి గెలిపించుకుంటూ వచ్చారు. బట్ రైట్ వింగ్ అనేది ఒకటి ఉందిగా బీజేపీ పార్టీ తీసుకొచ్చింది. ఆ రైట్ వింగ్కి మారటం కోసం ఇప్పటి వరకు బీజేపీ పార్టీ ఎప్పుడూ కూడా అంత పూర్తి స్థాయిలో ట్రై చేయలే. అక్కడ గెలిపించినటువంటి పరిస్థితే లేదు. 10 ఏళ్ల క్రితం సున్నాగా ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు అధికారం దశగా వచ్చింది అంటే ఎలాంటి ట్రాన్స్ఫార్మ్ చేసిందో, అంటే బీజేపీ పార్టీ మారటం కాదు, కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ భావజాలంలో ఇంకిపోయినటువంటి ఆ లెఫ్ట్ వింగ్ని తీసి రైట్ వింగ్ వైపున మలుచుకునేటువంటి ప్రయత్నంలో సక్సెస్ అయిందని చెప్పి బీజేపీ గురించి చెప్పాలి. ఇక్కడ బీజేపీకి అందుకున్నటువంటి విజయం బీజేపీది కాదు, ఇప్పుడు దేశాంది. ఎందుకంటే ఒక్క వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చేటువంటి ఎంతోమంది వెస్ట్ బెంగాల్లో చొరబాటుదారులుగా, శరణార్థులుగా, లేదంటే రోహింగ్యాలుగా వచ్చేటువంటి వెస్ట్ బెంగాల్కి వచ్చి వెస్ట్ బెంగాల్ నుంచి దేశం మొత్తం నలుమూలల చెప్పాలంటే ఎక్కడో విజయనగరంలో, కాకినాడలో, మచిలీపట్నంలో, విజయవాడలో, కర్ణాటక గుల్బర్గాలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఎక్కడెక్కడో ఉండేటువంటి ఉగ్రమోకలకు అక్కడి నుంచి వచ్చేటువంటి ఎంట్రీ ఉంది. సో ఈ విజయం దేశానికి ఎంత అవసరం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన దేశంలో పుట్టి మన దేశంలో మనతో పాటు ఎంతో కలిసిమెలిసి పెరిగేటువంటి మన సోదరులుగా ఉన్నటువంటి ముస్లింలని ఎంతోమందిని వాళ్ళ భావజాలం వైపు మార్చుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది బంగ్లాదేశీ రోహింగ్యాలు ఎంత బలంగా ఉన్నారంటే వెస్ట్ బెంగాల్లో ఒకానొక నియోజకవర్గంలో దాదాపు 140,000 మందికి ఉన్నారట. మహా అయితే దాంట్లో ఒక కమ్యూనిటీ మొత్తం కూడా ఎంతమందికి అక్కడ ఆధార్ కార్డులు ఉన్నాయి, మన భారతదేశ పౌరసత్వం ఆధార్ కార్డులు ఉన్నాయంటే 20,000 మందికి తప్ప ఎక్కువ మందికి లేవట. అంటే 120,000 మందికి పైగా ఒక నియోజకవర్గంలో ఉన్నారు అంటే ఆలోచించండి ఎంత భయంకరంగా అక్కడికి వచ్చారు. హిందువులను కనిపిస్తే అంటే అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఒక అమ్మాయిని మాట్లాడిందని చెప్పి పాపంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తూ మాట్లాడిందని ఒక అమ్మాయిని చంపేస్తే వాళ్ళ తల్లి ఎమ్మెల్యేగా నిలబడి బీజేపీ పార్టీని సీట్ ఇస్తే గెలిచి చూపించింది. ఎంత అద్భుతమైనటువంటి విజయం ఆ ఒక్క మహిళను అడిగితే తెలుస్తుంది. తన కూతురు మరణానికి కారణమైనటువంటి ఆ పార్టీని కూలదోయటంలో ఆమె సక్సెస్ అయ్యి అందుకున్నటువంటి విజయం అది బీజేపీదే కాదు, రాష్ట్రాంది. అలాగే ఎన్నో కుటుంబాలు, హిందూ కుటుంబాలని అంటే తగలబెట్టేసినటువంటి చరిత్ర అక్కడ టీఎంసీ ప్రభుత్వంలో చేసింది. వాళ్ళకంటే వీళ్ళ గనక మళ్ళీ వేరే ప్రభుత్వం అంటే బీజేపీ గనక అక్కడ అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ లేపేస్తాను అని చెప్పి ఒక మతానికి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. అలాంటి వాటి నుంచి తట్టుకుని ఈరోజు బీజేపీ పార్టీ 200 స్థానాలకు పైగా కైవసం చేసుకోవడం అంటే సాధ్యమైంది కాదు. టెర్రరిస్ట్ యాక్టివిటీస్, ఎన్నో నక్సల్స్ గ్రూపులతో కూడినటువంటి వ్యక్తులు, అంటే మన భారతదేశానికి ఏదో ఒక రకంగా కుట్ర చేయాలనేటువంటి వ్యక్తుల కోసం వేచి చూస్తూ దారి ఓపెన్ చేసి ఇచ్చినటువంటి ప్రభుత్వం అని చెప్పాలి. అలాంటి పరిస్థితుల నుంచి అక్కడ ఉండేటువంటి ప్రజలందరినీ కూడా రూపుమాపేసి మరొక బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టుకుని రాజకీయం చేయాలనేటువంటి ఒక కుట్ర చేసినటువంటి పరిస్థితి అక్కడిది. మతం మార్పులే కాదు, ఉన్న వ్యక్తుల్ని ఇష్టానుసారం అరాచకం అంటే అరాచకం.
రాక్షసత్వం అంటే, క్రూరత్వం అంటే అక్కడ చూశారు అక్కడ ఉండే ప్రభుత్వాలు. గతంలో లెఫ్ట్ పార్టీలు ఉన్నప్పుడు ఎక్కువగా అనేక కంపెనీలు అక్కడికి నిలవగా ఉండేది. బట్ తృణమూల్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. వెస్ట్ బెంగాల్ ఇక్కడ నుంచి, దేశం మొత్తం నుంచి వెస్ట్ బెంగాల్ వెళ్ళి పనిచేసేవాళ్ళు ఒకప్పుడు ఎక్కువ ఉండేవాళ్ళు. సాధారణంగా మీరు చూస్తే శ్రీకాకుళం, ఒడిశా నుంచి వెస్ట్ బెంగాల్ ఎక్కువ వెళ్ళేవాళ్ళు. బట్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి ఎక్కువ మంది మిగతా ఏరియాలకు వచ్చి పనిచేసేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎలాంటి చేంజెస్ చేశారో, ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితికి అక్కడ ప్రజలను తీసుకెళ్లారో ఆలోచించుకోండి. ఎన్నో దారుణమైనటువంటి ఘటనలు, చాలా మనం భయపడిపోయేటువంటి ఘటనలు అక్కడ జరిగాయి. అలాంటి ఘటనల నుంచి వచ్చినటువంటి విజయం ఆషామాషిది కాదు. ఇక్కడ ఈయన ఒక డేరింగ్ స్టెప్ వేసి ఆయన వచ్చేసాడు. బట్ అక్కడ డేరింగ్ స్టెప్ కాదు, చాలా జాగ్రత్తగా కన్వర్ట్ చేసుకుంటూ వచ్చినటువంటి విజయం అది. అది నిజంగా విజయం అంటే అలాంటి విజయం, ఇలాంటి విజయం కాదు. ఈ విజయం కన్నా, ఈ విజయం అందుకున్నటువంటి విజయానికన్నా ఆ విజయం ఈ దేశానికి చాలా మేలు చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి.